ఎక్సెల్ వారి గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2023 ఏప్రిల్ 9th హోటల్ హరిత కాకతీయ హన్మకొండ ఎంట్రీ ఫ్రీ. తానిక ఎక్కువ రోజులు బతకనని అతడికి ముందే తెలిసిపోయింది. అయినా అతడు కుంగిపోలేదు, అధైర్యపడలేదు. నిజాన్ని నిర్భయంగా అంగీకరించాడు. చావుని ముందే ఊహించిన అతడు భార్యకు విడాకులు కూడా ఇచ్చేశాడు. ముందస్తు ఏర్పాట్లతో మృత్యువుని సంతోషంగా ఆహ్వానించాడు. ఇది డాక్టర్ హర్షవర్ధన్ ట్రాజెడీ స్టోరీ. ఆయన గాథ ప్రతి ఒక్కరిని ఇప్పుడు కంటతడి పెట్టిస్తోంది. తానిక బతకనని తెలిసి చనిపోతానని తెలిసినా మనోనిబ్బరం కోల్పోలేదు. మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించాడు. చేతికి అంది వచ్చిన కన్న కొడుకు ఇక బతకడని తెలిసి తల్లడిల్లిన తల్లిదండ్రులను ఓదార్చాడు. కుంగిపోతున్న కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పాడు. చివరికి విదేశాల్లో తనువు చాలించి అందర్నీ విషాదంలోకి నెట్టేశాడు. ముందుగానే తన మరణాన్ని పసిగట్టి స్వదేశంపై ఉన్న మమకారాన్ని చంపుకోలేక తన మృతదేహం భారత్కు చేరేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాడు. సొంత ఊరిలో తన ఆత్మ అనంత వాయువుల్లో కలిసేలా చేసుకున్నాడు. ఖమ్మం శ్రీనివాస్ నగర్కి చెందిన ఏపూరి రామారావు ప్రమీల దంపతుల పెద్ద కుమారుడే హర్షవర్ధన్. బి ఫార్మసీ చేసిన తర్వాత ఉన్నత చదువులకు 2013లో ఆస్ట్రేలియా వెళ్ళాడు. బ్రిస్బెయిన్లోని యూనివర్సిటీలో హెల్త్ మేనేజ్మెంట్, జనరల్ మెడిసిన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత క్వీన్స్లాండ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్గా జాయిన్ అయ్యాడు. 2020 ఫిబ్రవరి 20న ఖమ్మం వచ్చి పెళ్లి చేసుకున్నాడు. వీసా వచ్చాక భార్యను తీసుకువెళ్తానని చెప్పి అదే నెల 29న తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. 2020 అక్టోబర్లో వ్యాయామం చేస్తూ దగ్గు, ఆయాసంతో బాధపడ్డాడు. వెంటనే మెడికల్ టెస్టులు చేయించుకున్నాడు. రిపోర్ట్స్లో షాకింగ్ విషయాలు. ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకినట్టు నిర్ధారణ అయిపోయింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి రావాలని హర్షవర్ధన్ను వేడుకున్నారు. అయితే వారికి ధైర్యం చెప్పిన హర్షవర్ధన్ ఆస్ట్రేలియాలోనే మంచి చికిత్స దొరుకుతుందని, కంగారు పడొద్దని ధైర్యం చెప్పాడు. క్యాన్సర్ ముదరడంతో ఇక చావు తప్పదని తెలిసిన హర్షవర్ధన్ ముందుగా భార్యకు విడాకులిచ్చాడు. మరో పెళ్లి చేసుకోమన్నాడు. జీవితంలో ఆమె స్థిరపడేందుకు సాయం కూడా చేశాడు. క్యాన్సర్కు చికిత్స తీసుకోగా వ్యాధి నయమైనట్టు డాక్టర్లు చెప్పడంతో బతుకుతానని సంతోషించాడు కూడా. 2022 సెప్టెంబర్లో ఖమ్మం వచ్చాడు. 15 రోజులు చాలా ఆనందంగా గడిపి తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. అయితే లంగ్ క్యాన్సర్ తిరగబెట్టేసింది. ఈసారి మాత్రం అది చికిత్సకు లొంగదని, మరణం తప్పదని డాక్టర్లు నిర్ధారించేశారు. ఇక మిగిలింది కొన్ని రోజులే అని డాక్టర్లు తేల్చేసినా హర్షవర్ధన్ ఆందోళన చెందలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తల్లిదండ్రులు జీవితమంతా సుఖంగా బతికేలా ఏర్పాట్లు కూడా చేశాడు. ఆఖరికి తాను చనిపోయాక ఆస్ట్రేలియా నుంచి తన మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి కూడా తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలో గత నెల 24న హర్షవర్ధన్ మృతి చెందాడు. ముందుగా ఏర్పాట్లు చేసుకోవడంతో బుధవారం ఉదయం ఖమ్మంలోని హర్షవర్ధన్ ఇంటికి అతని మృతదేహం చేరుకుంది. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు కూడా ముగిశాయి. హర్షవర్ధన్ ట్రాజెడీ స్టోరీ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.
మనతో పాటు ఆ, హర్షవర్ధన్ డాక్టర్ హర్షవర్ధన్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫాదర్ మనతో పాటు ఉన్నారు, రామారావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఈ వార్త విన్న తర్వాత ఎవరైనా సరే సార్, అంటే ఎవరైనా మనసున్న వాళ్ళు ఎవరైనా సరే చెల్లించుకోవాల్సిందే సార్. ఆ, మీ బాధను మేము కూడా అర్థం చేసుకుంటున్నాం. ఎవరైనా సరే ఈ వార్త విన్న తర్వాత అందరూ మనసులో కూడా చాలా అంటే చాలా బాధతో కూడుతున్నటువంటి ఒక భావోద్వేగంగానే ఉంది సార్. సార్, మీ అబ్బాయి గురించి మీ మాటల్లో హర్షవర్ధన్ ఎలాంటి పర్సన్ సార్? హర్షవర్ధన్ చాలా స్టడీ పర్పస్ కానీ సిన్సియర్ డాక్టర్ పనిచేస్తున్నాడు. వైద్యం కూడా ఇక వీడు చేస్తేనే సాటిస్ఫైలో ఉన్నారు. వేరే వాళ్ళు చేసినా కానీ సాటిస్ఫై అవ్వరు అనమాట. ఒక రోజు సెలవు పెట్టినా కానీ షాప్ కానీ ఎంట్రన్స్కి వెళ్ళి చూస్తూ ఉంటారంట పేషెంట్లు. అలాంటి ఇది మాకు. సార్, చిన్నప్పటి నుంచి ఆయన ఎట్లాంటి పర్సన్? అంటే అల్లరి చేసేవాడా, లేకపోతే స్టడీ పరంగా బాగా చదువుకునేవాడా? సైన్స్ ఉండేవాళ్ళు తక్కువ అండి. ఇక చదువు అనేది బాగా స్టడీ ఇంట్రెస్ట్ అనమాట. అక్కడ స్కూల్ క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ స్టడీ. అచ్చా, ఆయన గోల్ ఏముండేది సార్ ఎక్కువ? అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇది కావాలని ఉంది అని ఏమనుకునేవారు హర్షవర్ధన్? గోల్ ఏం లేదు, ఇక ఏదైనా ఒకటి మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోవాలని గోల్ ఉందన్నమాట. బీడీఎస్ కూడా వచ్చింది, చేయను అన్నాడు. ఎంబీబీఎస్ రాలేదు. ఇక అది తీసుకుని కాబట్టి అప్పుడు బీటెక్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడైతే పాజిటివ్ ఉంది కానీ అప్పుడు లేదు అట్లా. బీడీఎస్ వచ్చింది తిరుపతి కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. అయితే చేయను అన్నాడు. బీ ఫార్మసీ చేస్తాను, ఫార్మసీకి బాగుంది యూఎస్ లో అని చెప్పి టీకేఆర్ కాలేజీలో ఫార్మసీ చేశారండి. ఆ తర్వాత ఫార్మసీ చేశాక వీసా అప్లై చేస్తే యూఎస్కి రాలేదు. అక్కడ వేరే ఫర్దర్ స్టడీకి వెళ్ళాలి. యూఎస్ వీసా రాలేదు. అయితే మళ్ళా రెండోసారి అప్లై చేయకుండా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉండి ఆస్ట్రేలియా తీసుకున్నాను, ఆస్ట్రేలియా వెళ్తున్నా, నువ్వు కూడా అది ట్రై అంటే వీడు ఆస్ట్రేలియా వచ్చింది వీసా. గిర్ఫిత్ యూనివర్సిటీలో హెల్త్ అండ్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు. ఆ తర్వాత జనరల్ మెడిసిన్ అండి పీజీ చేశాడు. ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్ లోను ప్లస్ ఓల్డ్ ఏజ్ ఇది ఉందన్నమాట. అన్ని 50 ప్లస్ ఉన్నోళ్ళు 70, 80, 90, 100 ఇయర్స్ వరకు ఉంటారనమాట. వాళ్ళందరికీ డైలీ డాక్టర్స్ వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ఏదైనా డిసీజ్ ఉందా ఏంటి అనేది అట్లా అంటారు అన్నట్టు. డాక్టర్స్ డ్యూటీ ఉంటుంది అక్కడ. చాలా మంది ఉంటారు వేరే అన్ని. ఈ జనరల్ మెడిసిన్ ఉంది అన్నమాట. వైద్యం చేస్తే అట్లా ఉన్నారు. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి కూడా హర్షవర్ధన్ గారు హెల్దీ పర్సనేనా సార్? హెల్దీ పర్సన్ అండి. అలాంటి హెల్త్ డిఫెక్ట్స్ లేవు అసలు. మాకు ఇంతవరకు తెలియదు. ఇట్లా లంగ్ కరోనా అని వచ్చేదాకా కూడా వాడికి తెలియదు, మాకు తెలియదు. ఏది జ్వరం వచ్చి కానీ అది కానీ. ఆస్ట్రేలియా పోయినప్పటి నుంచి కూడా ఇప్పుడు సిక్ అయినట్టు లేదు అసలు. మేము ఇలా 10 years ఇప్పటికి వెళ్ళి 2013లో వెళ్ళాడు. ఇప్పటి వరకు కూడా ఈ డిసీజ్ బయటపడేంత వరకు దాకా ఏమి హెల్త్ డిఫెక్ట్ లేదు. జిమ్కి వెళ్తాడు, స్విమ్మింగ్ వచ్చు, తర్వాత డైరెక్ట్ సీలోనే బోట్ వేసుకొని వెళ్తాడు. అంతా స్విమ్మింగ్ వచ్చు కాబట్టి వాడికి వాటర్ అన్న అలాంటి భయం లేదు. అంత ఫిజిక్స్ హెల్తీగా అవుతుంది అనమాట. ఓకే, దానికి అది సడన్ గా వచ్చింది. ఓకే, ఇప్పుడు హర్షవర్ధన్ కి అంటే ఏ స్టేజ్ లో తెలిసింది సార్ అంటే ఇట్లా ఉంది అనేసి? అసలు ఏం జరిగింది? అది 2020 అక్టోబర్లో 3rd week లో కాఫ్ వస్తుంటే అది చెక్ చేస్తే లంగ్ క్యాన్సర్ అని చెప్పి 3rd stage అని చెప్పారు.
థర్డ్ స్టేజ్ అని చెప్పి వాళ్ళు టెస్ట్లు అన్ని చేసి లంగ్స్ క్యాన్సర్, తర్వాత బ్రెయిన్కి వెళ్ళింది, లివర్కి వెళ్ళింది, కిడ్నీకి వెళ్ళింది, థర్డ్ స్టేజ్ దాటిపోయిందని చెప్పి ఇక వాళ్ళు టాబ్లెట్స్ అక్కడ ఏం వేరే ట్రీట్మెంట్ ఏం లేదు, టాబ్లెట్స్ ద్వారానే 6 months లో కంప్లీట్ జీరో చేశారు. 3 months అది చేస్తే 50% తగ్గిపోయింది అన్నారు. తర్వాత మళ్ళా స్కాన్ చేసి ఒక 6 నెలల తర్వాత చూస్తే కంప్లీట్ జీరో అనమాట. మంచిగా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు, అసలు మనిషి ఏమి చేంజ్ ఏం కాలేదు కూడా ఆ టాబ్లెట్స్ వేసుకున్నా కానీ. కొంచెం వేడిగా ఉండేదంట అంతే, అంతే తప్ప ఏం ఉండేది కాదు. ఇప్పుడు 6 నెలల్లో కంప్లీట్ క్యూర్ చేశారు. జీరో ఉన్నది సడన్ గా మొన్న 2 months బ్యాక్ వచ్చింది, సడన్ గా 4th స్టేజ్ వచ్చింది. మళ్ళీ సేమ్ వచ్చేసి మళ్ళీ కిడ్నీకి వెళ్ళింది, లివర్కి వెళ్ళింది, బ్రెయిన్కి వెళ్ళింది. 4th స్టేజ్ అన్నారు. 4th స్టేజ్ అని రేడియేషన్ చేయాలని చేశారు. రేడియేషన్ చేస్తే రేడియేషన్ కూడా ఏం పని చేయలేదు, రేడియేషన్ పని చేయలేదు. ఆ తర్వాత ట్యూమో ఇయ్యాలన్నారు. ట్యూమో ఒకటి చేశారు. రెండోది చేయకుంటే కష్టం, ఒక 1 week అన్నా అని చెప్పి 2 weeks కన్నా ఎక్కువ ఉండరు, కష్టం అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారండి. 2 వారాల కన్నా ఎక్కువ లేదని వాడికి చెప్పేసి రెండోది చేసి ఇంటికి డిశ్చార్జ్ చేసి పంపించారు. లాస్ట్ 1 week ఫ్రీగా ఉంచుతారంట. అతను పేషెంట్ ఎట్లా అంటే అట్లా ఎంజాయ్గా ఉండొచ్చు అట్లా వాళ్ళు పంపిస్తే ఇంటి దగ్గరే ఉన్నాడు. ఓకే, మీ దగ్గరికి రావాలని కోరలేదా సార్? ఇండియాకి రాలేదా? మా దగ్గరికి వాడు ఆ సిచ్యువేషన్ లో రాలేని పరిస్థితి, నేను రాను, మరి మేము వస్తామని చెప్పినా కానీ నన్ను చూసి మీరు ఏమన్నా అయ్యి మాకు ఏమన్నా అయితే మేము అక్కడ ఇబ్బంది పడతాము ఉద్దేశంతో మమ్మల్ని అసలు వద్దన్నాడు. వాడు వస్తే మళ్ళీ మేము బాధపడి మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అయితే అని చెప్పేసి వాడు అక్కడే ఉన్నాడు. ట్రీట్మెంట్ అక్కడ నడుస్తుంది కదా. మేము ఎంత బతిలాడిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, కొలీగ్స్ వాళ్ళు కూడా స్పెషల్ ఫ్లైట్ లో తీసుకెళ్తామన్నా కానీ నో అని చెప్పారు. అక్కడ నుంచి ఓన్లీ బెడ్ బాయే మా తల్లిదండ్రులకు చేరాల శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాక్స్ తీయటమే తప్ప అంతప్పటిదాకా నేను వెళ్తా ఉండలేదు. రోజు వీడియో కాల్లో మాట్లాడుతున్నా. అంత ముందు రోజు చేసిన క్లినిక్ కి వెళ్ళాడు. వెళ్ళి పేషెంట్ వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో ఏదో బండి తిరిగి అవి టైం చేసి వాళ్ళందరికీ బాయ్ ఇండియా వెళ్తున్నా అని చెప్పాడు. వచ్చిన చనిపోయే ముందు రోజు మధ్యాహ్నం వెళ్ళి ఈవినింగ్ కాకుండా ఈవినింగ్ వాళ్ళు మళ్ళీ ఇంటికి పంపించేసి వెళ్ళారు వాడి ఫ్రెండ్స్. తెల్లారు ఉదయమే చనిపోయాడు. వాళ్ళిద్దరు కొలీగ్స్ అను ఫ్రెండ్ వచ్చి టిఫిన్కి కూడా వెళ్ళొచ్చారు. టిఫిన్ వెళ్ళి కాఫీ తాగి వచ్చారు. తర్వాత మళ్ళీ ఒక 1/2 hour కూర్చొని అందరు నలుగురు మాట్లాడుకుంటుంది. మళ్ళీ నేను కాఫీ తాగుతా అని చెప్పి నేను కాలు వేసుకొని కాఫీ తాగి వచ్చి అట్లా బెడ్ మీద షూతోనే ఆ రోజు కొత్త బట్టలు వేసుకొని కొత్త షూ వేసుకొని బర్త్డే ఉన్నాయి అది అట్లనే పడుకొని 2 minutes లో చనిపోయాను. క్యాన్సీజ్ అట్లనే అలా బాడీని కూడా మనకి ఇండియా సేమ్ అట్లయితే పడుకుంటూ షూతోని అట్లనే ఉంచి పంపించారు. అది మనకి 24 ఉదయం 11:30 అక్కడ ఆస్ట్రేలియా టైం, మన టైం 7 చనిపోయింది. 5వ తారీఖు ఉదయం 6:30కి ఖమ్మం తీసుకొచ్చాం. నైట్ 2 ఫ్లైట్ వస్తే పేపర్ వర్క్ అయిపోయి ఉదయం 6:30కి ఖమ్మం తీసుకొచ్చి 5వ తారీఖు దహనం చేసాము. నిన్న 15వ రోజు పెద్ద కర్మ చేస్తామండి. సార్ మామూలుగా ఇట్లాంటి అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఎవరైనా సరే భయపడిపోయి ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పకుండా అట్లా ఉండిపోతారు సార్. కానీ మీ అబ్బాయి అట్లా కాకుండా చాలా ధైర్యంగా మీకు చెప్తూ ధైర్యాన్ని మీకు కూడా ఇచ్చాడు. ఏం చెప్పేవాడు సార్? మీరు ధైర్యంగా ఉండాలా, భూమి మీద నూకలు ఉన్నంత కాలం ఉంటాం మమ్మీ, మరి నా పని అయిపోయింది, మీకు ఏం చేయలేకపోతున్నా, మీకు అన్యాయం చేసి నేను వెళ్తున్నా, నేను ఉండి మిమ్మల్ని చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా మిమ్మల్ని చూసుకోకుండా నేను మీకు అన్యాయం చేసి నేను వెళ్తున్నాను అని చెప్పి బాధపడి ఏడ్చాడు అనమాట లాస్ట్ డేస్.
ధైర్యంగా ఉండండి. ఎగ్జాంపుల్ మా తోడని వాళ్ళ అబ్బాయి కూడా యాక్సిడెంట్ అయి చనిపోతే అదే ఉమ్మ అమ్మ ఉండట్లేదా, సుధాకరాన్ని ఉండట్లేదా, అట్లా ఉండాలా అని చెప్పేసి మాకు ధైర్యం చెప్పాడు వాడు. అసలు మేము వాడికి ధైర్యం చెప్పాల్సింది వాడు మాకు ధైర్యం చెప్పి తమ్ముడిని జాగ్రత్త అని చెప్పి వాడు ఉన్నాడు. తమ్ముడు రావడానికి కూడా ప్రయత్నిస్తే కూడా వాడిని వద్దని చెప్పి వాడి షెడ్యూల్ మార్చొద్దని చెప్పేసి వాడు జూన్లో స్టాంపింగ్ ఉంది. దానికి మే 22 టికెట్ బుక్ చేసుకొని వస్తున్నాడు చంద్రబాబు. వీడు కూడా వాడి దానికి 8 years అయింది కలుపుకోకని చెప్పి వీడు మే 23 టికెట్ బుక్ చేసుకున్నాడు. రిటర్న్ జూన్ 14th టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇక నేను పరిస్థితి అది వాడిని రానేయద్దు, మీరు కూడా చెప్పండి మమ్మీ డాడీ మీరు వాడిని రావద్దని. వాడి షెడ్యూల్ ప్రకారమే రానేది కానీ వాడికి వాళ్ళ డిస్టర్బెన్స్ అయిద్దామని అని చెప్పి అన్నాడు. తర్వాత మరి నేనేమన్నా చనిపోతే ఇట్లా పెళ్ళి ఏమన్నా అయిపోతాయి ఏంటి మమ్మీ అది ఇది అని అడిగితే ఏమో అని చెప్పేసి అన్నాం. అదే అంటే విడాకులు కూడా ఇచ్చారు వాళ్ళ వైఫ్ కి అని అన్నారు సార్. ఆ అమ్మాయి ఫస్ట్ 2020 అక్టోబర్లో ఎప్పుడైతే ఇది కన్ఫామ్ అయిందో వీళ్ళు ఏం చేశారు, డైవర్స్ కోసం అడిగారు, విడాకులు తీసుకుంటామని చెప్పేసి చెప్పారట. అంటే మాకు తెలీదు, వాడికి డైరెక్ట్ చెప్తే ఓకే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు విడాకులు ఇచ్చేస్తా అని చెప్పిండు. మాకు కూడా పేరెంట్స్ కి చెప్పేసి మాకు ఆథరైజేషన్ పంపించేశారు. నాకు వాళ్ళే అప్లై చేసుకున్నారు. అడిగారు మమ్మీ ఇచ్చేద్దాం అంటే మనం వాళ్ళని చేయటం ఎందుకని చెప్పి వాడు డైవర్స్ కి ఫ్రెండ్లీ డైవర్స్ కి వేసి వాళ్ళు వేస్తున్నారు. ఓకే చెప్పి నాకు ఆథరైజేషన్ ఇచ్చేసారు. లాస్ట్ మీ బాబు మాటలు ఏం గుర్తున్నాయి సార్? వాళ్ళ మమ్మీకైనా మీకైనా ఏం చెప్పారు? లాస్ట్ చనిపోయే 3 days బ్యాక్ ఇదే నేను ఫస్ట్ టైం చేశాడు ఏడ్చుకుంటా. ఇదే నేను లాస్ట్ డాడీ జాగ్రత్త, మమ్మీ జాగ్రత్త, జాగ్రత్త డాడీ, నేను మీకేం చేయలేకపోతున్నా, నేనుండి మిమ్మల్ని చూడాల్సింది, మీకు అన్యాయం చేసి నేను వెళ్తున్నా అని చెప్పి ఏడ్చేస్తాను. నేనే చూసుకోవాలి సార్, ధైర్యంగా ఉండండి మాకు చెప్పాల్సింది. కానీ నిజంగా సార్ అంటే ఆ స్టోరీ ఎవరైనా సరే విన్న తర్వాత ఎంత ధైర్యంగా ఉన్నాడు మీ బాబు అనిపించింది సార్. అంటే అంత ఆయన బాధపడుతూ కూడా మీకు ధైర్యాన్ని ఇచ్చాడు చూసారా, అది చాలా గ్రేట్ సార్. అంటే ఎవరికి అంత ధైర్యం ఉండదు నిజంగా. అంటే ఈ మూమెంట్ లో అసలు మాట్లాడించడం కూడా బాధగానే ఉంది. కానీ ఈ స్టోరీ విన్న తర్వాత హర్షవర్ధన్ ఇంత ధైర్యంగా అందరికీ చెప్తూ అంటే బాధపడుతూ కూడా ఆయన వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం సార్. సార్ సార్ నమస్తే సార్.